లగచర్ల ఘటన ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఒక నిర్ణయం జరిగిన తర్వాత అందులో ప్రజలు వ్యతిరేకిస్తే, ఆ నిర్ణయంకెళ్ళి వెనక్కి తీసుకున్నది గవర్నమెంట్. కానీ బీఆర్ఎస్ ఎప్పుడు అట్లా చేయలేదు కదా! వ్యతిరేకత లేదు కదా అట్లా ఇప్పుడు బీఆర్ఎస్కి. ఎందుకు లేదు? విత్తనాల విషయంలో గొడవ జరగలేదు. ఇతరాల కంపెనీ నేను ఏమంటున్నానంటే కొన్ని ఇష్యూస్ తీసుకునే నిర్ణయం జరిగినప్పుడు ముందుకు పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకొని అది నిజంగా సమంజసమా కాదనేటువంటిది చూసుకొని పోవాలి. సింపుల్ లాజిక్. ఒక ఊరు మధ్యన ఉంది, చుట్టూ పొలాలు ఉన్నాయి. ఊరికి పోగానే ఆయన ఏమడుగుతానంటే, సార్ మాకు రోడ్డు కావాలంటాడు. ఏడికి వెళ్ళాలి మరి రోడ్డు? ఏదో ఒక పొలంలోకి వెళ్ళి పోవాల్సింది కదా. ఎవరిదో ఒకరిది పొలం త్యాగం అయితేనే ఆ ఊరికి రోడ్డు వస్తుంది. నా పొలం అయితే పోవద్దు, నాకు రోడ్డు కావాలి, ఏడికి వెళ్ళి తేవాలి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? పబ్లిక్ని కన్విన్స్ చేసి ఏదో ఒక, అంటే ఆల్రెడీ కనెక్టివిటీ ఏ రూట్ నుంచి అయితే వస్తుందో ఆ రూట్ ఉన్నటువంటి భూములను తీసుకొని ఆ ఊరికి మనం రోడ్డును తీసుకొస్తాం. ఇది గవర్నమెంట్ చేస్తున్నటువంటి, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మేము చేసినటువంటి పని. అది మేము భూములు తీసుకున్నామంటే అర్థమైందిగా మేము ఎందుకు తీసుకున్నామంటే అది మ్యాండేటరీ, తప్పని పరిస్థితి అనేది. ఈ గవర్నమెంట్ అట్లా చేయలే. వీళ్ళు ఒక ఊరును క్రియేట్ చేసేందుకు ఇంకో ఊరును తరిమేస్తారు. వీళ్ళు సొంతంగా వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం. తేడా అది. పోలిక బాగుంది. కానీ బాల సామ్రాజ్యం ఏమిటి? మీరు ఎట్లా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కదా మొత్తం వాళ్ళ ఫార్మా కంపెనీ వాళ్ళు పెట్టుకోవడం కోసం, ప్రజల కోసం వాళ్ళ ఫార్మా కంపెనీ పెట్టుకోవడం కోసం కదా వాళ్ళు చేసింది. పంచాయతీ అది కదా. ఆల్రెడీ వాళ్ళ బ్రదర్, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ 2 ఫార్మా కంపెనీలు కొన్నాడు ఆల్రెడీ. ఇక్కడ మీకు డీటెయిల్స్ కావాలంటే అవి కూడా ఇస్తాం మీకు డీటెయిల్స్. ఇప్పుడు పంచుకోరు మంచిగా, అరే నువ్వు అడ్వర్టైజ్మెంట్ చూసుకో, నువ్వు ఫార్మా చూసుకో. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ అడ్వర్టైజ్మెంట్స్ ఒక బ్రదర్కి అప్పచెప్పిండు. టోటల్ ఫార్మాకు సంబంధించింది ఒక బ్రదర్కి అప్పచెప్పిండు. టోటల్ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒక బ్రదర్కి అప్పచెప్పిండు. అందుకే నేను మొన్న మాట్లాడుకుంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నేను చెప్పలే ఈ డైలాగు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఆయన పేరు నేను చెప్పగానే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడిన మాట ఏంటంటే, మేము ఎమ్మెల్యేగా ఉండి మంత్రులది కూడా ఏం లేదు ఈ ప్రభుత్వంలో. అలీబాబా 40 దొంగలు గతంలో ఉండే, అలీబాబా 4 దొంగలకు నడుస్తుంది ప్రభుత్వం అన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేనే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. ఎక్కడన్నాడు ఆ మాట? ఇట్లనే మీటింగ్లో, వాళ్ళ పర్సనల్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అలీబాబా 4 దొంగలు, అలీబాబా రేవంత్ రెడ్డి గారట 4 దొంగలు, అలా అన్నదమ్ములట, వాళ్ళదే నడుస్తుంది అని చెప్పి. కాబట్టి వ్యతిరేకిస్తారు ప్రజలు. నేను ఏమంటున్నా, ప్రజల కోసం చేసేటువంటి కొన్ని లాభపక్షమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు అయినా కూడా ప్రజలను ఒప్పించాలి మనం, తప్పదు. కానీ నాకు లాభం జరుపుకొని నా సామ్రాజ్యం నిర్మించుకుంటేందుకు నేను మొత్తం ఇడికి వెళ్ళగొడతా అన్నప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తారు కదా. కానీ మీరు అంటే ఇందాక మీరు అన్నది ఊరికి రోడ్ వేయాలి అనే ఒక పోలిక తీసుకొచ్చింది కదా. ఇక్కడ మూసిని మనం అప్లై చేస్తుంటాం. మనం మూసి పరిశుభ్రం కావాలని చెప్తారు, మురికి ఉండొద్దు అంటారు, సిటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలంటారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? మరి దానికి ఇది కాదు ఇట్లా చెప్పొచ్చు కదా. మీరు ఇక్కడ చాలా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏందో మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం అనేటువంటి ఒక బూచిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ ట్రాప్లో మనం పడొద్దు, మీరు కూడా పడొద్దు. అసలు మూసి ప్రక్షాళన చేద్దామని ప్రతిపాదన పెట్టిందే మేము కదా. మూసి ప్రక్షాళన కోసము ప్రతిపాదనలు తయారు చేసినాము. ఆల్రెడీ మూసికి సంబంధించిన బోర్డును ఏర్పాటు చేసినాము. దానికి ఆల్రెడీ చైర్మన్గా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరించారు. మనము 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 32 కట్టినాము. దాంట్లో మొన్న 3 ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము కట్టిన వాటిని వీళ్ళు బోర్డు పెట్టుకుని ఓపెన్ చేసారు మొన్న రీసెంట్గా. మేము ప్రతిపాదించింది ఏంటంటే 16,000 కోట్లతోని మూసి ప్రక్షాళన ప్రతిపాదించినాం. 16,000 కోట్ల ఒక ప్రాజెక్టుతో, ఒక ప్యాకేజ్తో కింది దాకా. వీళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ రేట్లు పెరిగినాయి, లేదు నీ ప్లానింగ్ వచ్చిన గొప్పగా ఉంది మాకంటే, ఎంత అయిద్దండి జనరల్గా నాకున్న అంచనా 16,000 కోట్లతోని డబల్ అయినా కూడా 32,000 కోట్లు కావాలి. నువ్వు 150,000 కోట్లు పెడతా అంటున్నావు. అర్థమవుతుందా లాజిక్ మీకు? మేము 16,000 కోట్లతో పెట్టినటువంటి ప్యాకేజీకి నీ 150,000 కోట్ల ప్యాకేజీకి తేడా అయింది. 16,000 కోట్ల రేట్లు పెరిగినా ఇంకో కొంచెం అద్భుతంగా చేద్దాం అనుకున్నా 32,000 కోట్లు కావాలి కదా. అట్లా కాకుండా 150,000 కోట్లు అంటున్నావు అంటే మూసి ప్రక్షాళన పేరుతోని మీరు స్కామ్కు పాల్పడుతున్నారు. ఆ స్కామ్కు వ్యతిరేకము, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఇది పాయింట్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ 4-5 మంత్రులు మాట్లాడితే ఒక ఆయన 50,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 75,000 కోట్లు అంటాడు, ఒక ఆయన 1,00,000 కోట్లు అంటాడు, ఒక ఆయన వచ్చి అసలు డిపిఆర్ఏ కాలేదు మీకు ఎవరు చెప్పిరని 2 లక్షల కోట్లు అంటాడు. తర్వాత అలా అఫీషియల్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ ఐటీ దానికి సంబంధించిన దాంట్లో 150,000 కోట్లతోని మూసి ప్రక్షాళన చేయబోతున్నాం అని పెడతారు. మరి డిపిఆర్లో నేను పెట్టినావు, నీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది, నేను నాకు చెప్పట్లేదు. 150,000 కోట్లు దానికి వ్యతిరేకం అంటున్నా స్కామ్కి. ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, కేంద్ర ప్రభుత్వం చేసింది గంగానదికి సంబంధించినటువంటి ప్రక్షాళన 40,000 కోట్లు, 2 బడ్జెట్లలో 20,000 కోట్లు 20,000 కోట్లు పెట్టింది. ఇప్పుడు 14 అవును 2,500 కిలోమీటర్లు గంగానది పొడవు, 40,000 కోట్లు.
ఇది 250 కిలోమీటర్లు లేదు మూసీ నది, 1,50,000 కోట్లు ఎక్కడిది పొందుతాను అంటున్నా. 2,500 కిలోమీటర్లు నిర్మాణాలు లేవు కదా గంగానదికి అటు ఇటు నగరాలు ఉండి చేసుకుంటూ పోతే అది వేరే ఉంటుంది. మరి ఈడ మాత్రం నగరాలు ఏమున్నాయి నీకు? మొత్తం నగరం 50 కిలోమీటర్ల వరకు సిటీనే ఉంది ఇప్పుడు. సిటీకి మీరు చేస్తున్నది ఏంది? పరిహారం ఇస్తే పంచాయతీ ఎందుకు అసలు? మూసిపోయి కులగొట్టినప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్స్కి ప్రతి స్ట్రక్చర్కి 1,000 రూపాయలు కోటి రూపాయలు ఇస్తే కూడా, ప్రతి స్ట్రక్చర్కి కోటి రూపాయలు ఇస్తే కూడా మొత్తం వాళ్ళు చూపించినటువంటి స్ట్రక్చర్ యొక్క విలువ 16,000. 16,000 కోట్లు. నేను ఒక స్ట్రక్చర్కి కోటి రూపాయలు ఇస్తే కూడా 16,000 కోట్లు అవుతాయి. ఓకే, 2,30,000 కోట్లు. మామూలుగా చిన్నవే కదా, నేను అన్నీ చిన్నవి కాబట్టి కోటి రూపాయల కంటే ఎక్కువ ఉండదు. నేను చెప్పేది హయ్యర్ సైడు మీరు అన్నందుకు. అంత కూడా ఏమేరు 10 లక్షలు ఇస్తారో 5 లక్షలు ఇస్తారో, అసలు మీరు అక్రమంగా ఉన్నారని ఎలగొడుతారు, అది వేరే విషయం. కనీసం కొద్దిగా ఇచ్చి పంపిస్తేనేమో పంచాయతీ ఉండదు. మీరు అక్రమంగా ఆక్రమించుకుని ఎలగొడుతున్నాను కదా పంచాయతీ. కాబట్టి నువ్వు ఒకవేళ కోటి రూపాయలు ఒక మనిషికి అక్కడ ఉన్నటువంటి 16,000 స్ట్రక్చర్లకు ఒక్కొక్క కోటి రూపాయలు ఇచ్చితే 16,000 కోట్లే. 1,50,000 కోట్లు దీనికి మీరు అన్నటువంటిదే కరెక్ట్. ఎస్, అయితే వారు అనేది ఏంటంటే ఇప్పుడు లండన్లో థేమ్స్ నది ఎట్లయితే ఉన్నదో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఇక్కడ కూడా అట్లే అంటే వ్యాపార సముదాయాలు, పెద్ద పెద్ద సినిమా హాళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఒక టూరిజం. దానికి మూసి ప్రక్షాళన ఎందుకంటారు? మంచినీళ్ళు రావాలి. నేను ఏమంటున్నా, మూసి ప్రక్షాళన అంటే మూసిని మంచిగా చేయాలి. దానికి మేము వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగానే చెప్పినాం, మేమే ప్రారంభించినామని చెప్పినాం. అసలు ఇంకో పాయింట్ ఏంటంటే, అసలు మూసి ప్రక్షాళన చేసేటువంటి దుస్థితికి మూసిని తీసుకొచ్చిందో వాడు, అసలు ఇది కదా పాయింట్. మీరే కదా రాజ్యం వెళ్ళింది, మొత్తం వ్యర్థాలను తీసుకొచ్చి అల్ల కలిపింది, నల్గొండ జిల్లాను ఆగం చేసింది. మూసి నీళ్ళు మొన్న మిషన్ భగీరథ వచ్చేంత వరకు కూడా సూర్యాపేట టౌన్కు మూసి వాటర్ తాగేది. 2014 తర్వాతనే మిషన్ భగీరథ వచ్చింది. అప్పటి వరకు కూడా సూర్యాపేట టౌన్, నేను చెప్పేది మున్సిపాలిటీ 48 కౌన్సిలర్లు మున్సిపాలిటీకి వాటర్ తాగేది మూసి వాటర్. దాన్ని ఆగం చేసిందోడు, దాంట్లో వ్యర్థాలు చేర్చిందోడు. మొన్న అంబుజా సిమెంట్ వస్తే కూడా పంచాయతీ చేసింది ఎందుకు? మేము అక్కడ రామానపేటలో ఒక ఫ్యాక్టరీ పెడతారు అదాని అంటే ఆ వ్యర్థాలు కూడా కలిపి మళ్ళీ మూసిలో పెడుతున్నారు. దానికోసం మెయిన్ పంచాయతీ కాలుష్యం కోసం. మళ్ళీ మూసి ప్రక్షాళన ఒక దిక్కు అంటే మూసిలో కలుపుతుంది పర్మిషన్ ఇస్తావు, ఇది ఎక్కడ న్యాయం రాని పంచాయతీ. కాబట్టి నువ్వు మూసిని ఖరాబ్ చేసింది, నువ్వు ప్రక్షాళన చేస్తే చేయని మేము అంటున్నాము. మళ్ళీ వ్యాపార సముదాయాలు గిముదాయాలు వచ్చినప్పుడు మరి దానికి సంబంధించిన కొటేషన్ సపరేట్ పెట్టుకో. ఇలా జరుగుతున్నది ఏం చెప్పనా మీకు? 1,50,000 కోట్లతోని ప్యాకేజీ ప్రిపేర్ చేస్తా, నువ్వేమన్నా చేసుకో, నాకు 10% కమిషన్, 15,000 కోట్లు నాకు కావాలి. ఇది మెగా కిషన్ రెడ్డితోని రేవంత్ రెడ్డి గారు ఒప్పందం.